Come to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 6 చేతులు చూస్తూ నెమ్మదిగా కడుతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ యొక్క సేయింగ్స్లోని అర్థాలను మనం విశేషంగా తెలుసుకుంటున్నాం. మోరల్స్ అనే దగ్గర నైతిక ప్రవర్తన అనే అంశాలు గురించి లేదా సన్యాసం గురించి అసలు ఎప్పుడు మొదలయ్యింది, అంతకుమునుపు వేదకాలాల్లో లేని సన్యాసం ఇక్కడ ఎలా సంభవించింది అని. అంటే ఇక్కడ గాడ్ అంటే ఇక్కడ మనం ప్రతిదానికి వ్యతిరేకిస్తూ ఉంటాం. దైవం యొక్క సృష్టిలో ద్వంద్వాలను ఎతుకుతూ ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మరొకదాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే వేదాల కాలంలో, ఋషుల కాలంలో వారి జీవితం చాలా సహజంగా, ఆర్డినరీగా ఉండేది. వారు ఆ ఋషులకి భార్యలు, పిల్లలు ఉండేవారు, గృహస్థులుగానే ఉండేవారు. వారు సన్యసించలేదు. అంటే భార్య పిల్లలను వదిలిపెట్టి సన్యాసం అనేది అప్పుడు లేదు హిందూస్లో. ఇది ఎప్పుడు మొదలైందంటే జైన దగ్గర నుంచి మొదలైంది. భార్య పిల్లలను వదిలేయటం, సన్యాసం స్వీకరించడం. హిందూ ఋషీస్ ఎప్పుడు కూడా సహజంగా జీవించేవాడు వేదకాలంలో. వారికి తెలుసు, ఎందుకంటే జీవితం ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. దీన్ని నిరోధించకూడదు, టోటల్గా యాక్సెప్ట్ చేయాలి. అది ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలన్న విషయం ఆ యొక్క హిందూ ఋషులకి తెలుసు. ఇది ఆస్తికత్వం అంటే అదే. ఆస్తికత్వం అంటే ఎస్ టు ఓల్డ్, ఆల్ దట్ ఈస్, ఉన్నదంతా ఒకటే. ఆస్తికత్వం ఎస్ టు ద ఓల్డ్ ఆఫ్ లైఫ్. అక్కడ నో అనేది లేదు. ఆ వేదకాలంలో అలా ఉండేది. ఇక్కడ జీసస్ అడుగుతూ ఉన్నప్పుడు వారి శిష్యులకి, నేను ఎవరి వలె ఉన్నాను, ఎలా ఉన్నాను, మీకు ఏమనిపిస్తుంది నా గురించి, మీ అభిప్రాయాలు చెప్పండి అన్నప్పుడు సెయింట్ పీటర్ ఏమో, నువ్వు రైటియస్ ఏంజిల్ లాగా ఉన్నావు, ఓ పవిత్రమైనటువంటి వాడివి నువ్వు అని చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు చక్కగా మారలిస్ట్వి, నువ్వు వర్జిన్ మేరీకి అంటే కన్య అయిన మేరీకి నువ్వు పుట్టావు, నీకు ఏ సెక్స్ లేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, నువ్వు చాలా ప్యూర్గా ఉన్నావు, స్వచ్ఛంగా ఉన్నావు, అంచేత నీ దగ్గరికి నేను వచ్చాను అని ఆ సెయింట్ పీటర్ చెప్పాడు. ఇలా మారల్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరి కాన్సెప్ట్లతో వారు వెళ్తూ ఉంటారు. ఆఖరికి ఆ శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఇలా చాలా మోరల్స్ మనం పెట్టుకున్నప్పుడు మనల్ని మనం అనేక నైతిక ప్రవర్తనల్లో
పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనల్ని మనం నిందించుకునేటువంటి సమస్య వస్తుంది అంటారు ఓషో గారు. ఎందుకంటే అది తప్పు ఇది తప్పు అని జీవితంలో అనేకం జరుగుతూ ఉంటాయి. కానీ మనం తప్పులు ఎంచుకుంటూ కూర్చుంటే మన జీవితం ముందుకు సాగదు. అదనమాట. అతను అణువణువున ఈ జీవితం అంతా ఎంత అద్భుతం, అది దేవుని యొక్క ప్రసాదం. సో మన శరీరంలో 70 మిలియన్ సెల్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ప్రతి సెల్లో కూడా పునరుత్పత్తి అవడం అనేది ఆ యొక్క విధానం ఉంది. సో ఆఖరికి ప్రకృతిలో ప్రతిదీ పునరుత్పత్తి కావాల్సిందే. మరి దేనికి మనం వ్యతిరేకంగా ఉంటాము? అంచేత మోరలిస్టు జీవితం, మోరల్స్ అంటే ఈ యొక్క సాధు అంటే సెయింట్ అనేవాడు ఎలా ఉంటాడు? పవిత్రుడుగా, నేను పవిత్రుణ్ణి, నేను సాధువుని, నేను అంటే అది ఏమి ఏది లేదు అని. అంటే ఇక్కడ ఏ పాటలు లేవు, పాడు లేవు, ఏమి లేదు, జీవితం ఏమి అన్నీ నడిచిపెట్టుకుంటాడు. అతను ఏమి జీవితం అంతా కూడా అయినట్టు ఉంటుంది. అంటే మరి ఏ అవయవాలు పనిచేయనట్లుగా పక్షపాతం వచ్చినట్లుగా తయారవుతూ ఉంటారు. సో ఉదాహరణకు అనేక చెప్తుంటారు ఓషో గారు. ఈయన సెయింట్ పీటర్, సైమన్ పీటర్ ఎందుకు వచ్చాడు అంటే, యు ఆర్ లైక్ ఏ రైటర్స్ ఏంజల్ ఐ హావ్ కమ్ టు యూ. ఎంజాయ్మెంట్గా నువ్వు జీవితాన్ని జీవించలేదు, స్వచ్ఛంగా ఉన్నావు, కాబట్టి నువ్వు నాకు ఒక దివ్యలోకం నుంచి వచ్చిన దేవదూతవి అన్నాడు. రెండవ శిష్యుడు ఏం చెప్పాడంటే, నువ్వు చాలా తెలివైన, ప్రజ్ఞావం, చాలా అవగాహన ఉన్నవాడు, అయితే కోసం వచ్చాడు విధంగా ఒక ఆయన వచ్చాడు. ఇతనేమో నాలెడ్జ్ కోసం వచ్చాడు. ఈ మాథ్యూ అనే ఆయన నాలెడ్జ్ కోసం వచ్చాడు. అంటే ఇతను ఆ జీసస్ దగ్గర చాలా మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి, చాలా కీస్ ఉన్నాయి, వాటన్నిటిని ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను కలెక్ట్ చేసుకుంటాను, చాలా అద్భుతంగా ఉంటుందని ఆ నాలెడ్జ్ కోసం వచ్చాడు. జీసస్ చూస్తానికి చాలా తెలివైన వాడిగా కనపడతాడు. అతను ఏం చెప్పినా కూడా డైరెక్ట్గా కొట్టినట్టే చెప్తాడు, కరెక్ట్గా తగులుతుంది మనం. అది ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యవాకులు అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి, మీనింగ్ఫుల్గా ఉంటాయి. అంచేత ఆయన చెప్పిన మాటలు అలా అనగానే టక్కన మన శ్రద్ధ అంతా అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే మాటలు కాదు పట్టుకోవాల్సింది, అతనిని పట్టుకోవాలి. అతని ద్వారా మన లోపలికి మనం వెళ్ళగలగాలి. అతను తన లోపలికి తాను ఎలా వెళ్ళగలిగాడో ఆ విధంగా మనం వెళ్ళగలగాలి. ఇతనేమో మాథ్యూ ఏమో పండిట్టు. అంచేత తన పాండిత్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రిన్సిపల్స్, థియరీసు, సిస్టమ్, ఫిలాసఫీస్ కోసం వచ్చాడు. ఇఫ్ యూ కమ్ టు జీసస్ విత్ సచ్ మైండ్ యూ విల్ మిస్ హిమ్. అంటే మన లోపల ఏదో ఒకటి ఆశించి గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు చెప్పవలసింది పైకి చెప్తున్నా దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించగలిగేటువంటి నేర్పరితనం రాదు. నాలెడ్జ్ అంటే ఏంటి? ఆ పైనే ఉంటుంది. అది ఎవరో చెప్పిన విషయాలని మనం వల్లివేస్తూ ఉంటాం, అంటే సజీవంగా ఉండవు.
మనిషి ఆ గురువు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఆ గురువు ఆ గొప్ప స్థితికి చేరుకున్నాడు. నేను కూడా ఆ యొక్క స్థితికి లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అనేది ఎవరూ అడగలేదు. దేవుడి గురించి అసలు ఎవరూ మాట్లాడలేదు. చర్చి రెండు విధాలుగా చీలిపోయింది. కొన్ని థీరీస్, దేవుడి గురించి థీరీస్ చెప్పాయి, కానీ దేవుడు గురించి దేవుడుగా తెలుసుకోవాలని ఎవరికీ లేదు. అలాగే కొన్ని ఏమో మోరల్స్, నైతిక ప్రవర్తన, యాంటీ సెక్స్ వ్యతిరేకంగా ఉండేది. అలా రెండుగా చీలిపోయినాయి. చర్చి రెండుగా చీలిపోయింది. యు ఆర్ లైక్ ఏ వైజ్ మ్యాన్ ఆఫ్ నో అండర్స్టాండింగ్. చాలా మహా గొప్ప పండితుడివి, చాలా అవగాహనతో కూడి ఉన్నవాడివి అన్నాడు. ఇంకొక అతన్ని అడిగాడు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనే విషయానికి వచ్చేసరికి మనం వయసు పెరిగే కొలది అనేక తప్పు ఒప్పులు చేసి ఉంటాం. ఓహో ఇది చేయకూడదు, ఇది చేయాలి అనేటువంటి తెలివితేటలు మనకు అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మనం ప్రతి ఒక్కరికి వస్తుంది. అనుభవం వయసు పెరిగే కొలది ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ తప్పులు చేశాను తన జీవితంలో, ఆ తప్పులు ఎందుకు చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. అది అక్కడ నా విశేషం. ఎవరైనా ఏ ముసలివాడ ఏం పెద్దవాడైనా అడిగినా కానీ ఓహో నేను ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండాలి అని, లేదా పక్కవారు తప్పులు చేస్తున్నా ఓహో ఈ తప్పులు చేయకూడదు, ఈ తప్పులు చేయటం వల్ల వారు ఇలా సఫరింగ్ అవుతున్నారు, అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, నా జీవితంలో నేను ఇలాంటి తప్పులు చేయను అని రీకాల్ చేసుకుంటాడు. గత జనంలో ఆ తప్పులు చేసి ఉంటే ఈ జనంలో నేను చేయను అని. ఇలా ఉంటుంది. అలాంటి జ్ఞానం వేరే గురువులు చెప్పినటువంటి జ్ఞానం కొంతమేరకే, కానీ నీ లోపలికి వెళితేనే అసలైన రహస్యం అర్థమవుతుంది. అది ఎవరూ లేరు. థామస్ మూడో వాడిని అడిగితే, అయ్యా నీ గురించి నేను నోరు చెప్పలేకపోతున్నాను, మాటలు రావటం లేదు అన్నాడు. అసాధ్యం నీ గురించి నేను చెప్పలేకపోతున్నాను, నీ ఎంత గొప్ప జ్ఞానం చెప్పలేకపోతున్నాను. అయితే ఆ ఇద్దరికన్నా ఇతను కొంచెం చాలా దగ్గరికి వచ్చాడు, కానీ దూరంగానే ఉన్నాడు. జీసస్కి దగ్గరగానే వచ్చాడు. జీసస్కి దగ్గర ఉన్నా మనం ఆయన చెప్పిన విషయాలు లోపలికి వెళ్ళలేకపోతే, ధ్యానం చేయకపోతే మనం దూరంగా ఉన్నట్టే. ఇక్కడ మాస్టర్ అక్కడ సెయింట్ థామస్ ఏం చెప్పాడు, మాస్టర్ మై మౌత్ విల్ నాట్ బీ క్యాపబుల్ ఆఫ్ సేయింగ్ హూమ్ యు ఆర్ లైక్. మీరు ఎలాంటి వారో చెప్పడానికి నా నోట్లోంచి మాటలు సరిపోవండి, నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు. వ్యక్తం చేయలేకపోతున్నాను అన్నాడు. అయితే ఇలాంటి స్టోరీ బోధిధర్మ దగ్గర జీవితంలో జరిగింది. బోధిధర్మ బుద్ధుడు ఒకనొక బుద్ధుడి యొక్క బుద్ధిజాన్ని చైనాలో స్ప్రెడ్ చేయడానికి వెళ్ళినవాడు అన్నమాట. బౌద్ధధర్మం ఎక్కడికి వెళ్ళాడు? 9 సంవత్సరాలు ఉన్నాడు చైనాలో. ఆయన మెడిటేషన్ గురించి చెప్పాడు. ఆ దగ్గరికి వచ్చిన వారందరికీ చక్కగా ధ్యానం గురించి చెప్పాడు. చాలామంది ధ్యానం చేశారు, ధ్యానం గురించి చెప్పాడు. చాలామంది ధ్యానం చేశారు. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు పిలిచి అడిగారు, ఏమిటి అని. అప్పుడు ధర్మం గురించి చెప్పండి అయ్యా అన్నాడు. నేను ధర్మం గురించి చెప్పాను. ధమ్మం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి కదా. బోధి ధర్మ అంటే ఆ ధర్మం గురించి చెప్పండి అని. అంటే ధర్మ అంటే ట్రూత్, సత్యం గురించి చెప్పండి. ఫస్ట్ ముగ్గురు ఈ యొక్క సెయింట్ పీటర్ లాగాను, లేకపోతే మాథ్యూస్ లాగాను, ఇక్కడ థామస్ లాగాను చెప్పుకుంటూ వచ్చాడు. 4వ వాడు పూర్తిగా మౌనంగా ఉన్నాడు. అది అక్కడ చెప్పడానికి ఏముండదు. ఒక గురువు గురించి చెప్పాలంటే చెప్పడానికి ఏముండదు. మనం ఎంత చెప్పినా తప్పు చెప్పినట్టే అవుతుంది. ఎందుకంటే మౌనంగా ఉండాలి. పూర్తి మౌన స్థితి, లోపలికి తన ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఒక గురువు
మనల్ని లోపలికి పొమ్మన్నాడు. మౌనంగా లోపలి స్థితిలో ఉండమన్నాడు. గురువు గురించి మనం ఏం చెప్పడానికి ఏమీ లేదు. సో ఇక్కడ ఇందాక ఈ సైమన్ పీటర్ గురించి ఏంటి, ఆ నైతిక ప్రవర్తన గురించి ఏ విధంగా చెప్పాడు. ధర్మం అంటే నైతిక ప్రవర్తన అనేది ఏ విధంగా చెప్పాడు. అలాగే పైన చెప్పాడు. అలా మాథ్యూస్ ఏం చెప్పాడు, నాలెడ్జ్ గురించి చెప్పాడు. అలాగే ఇలా ఈ ముగ్గురు పైన 4 శిష్యులు ఉంటే ఆ 4 శిష్యుల్లో 3 ఈ విధంగానే మాట్లాడారు. థామస్ ఏమో నేనేం చెప్పలేకపోతున్నాను అన్నాడు. అలాగే బౌద్ధ ధర్మ దగ్గర జరిగింది. అయితే జీసస్ కన్నా బోధిధర్ముడు చాలా అదృష్టవంతుడు అంటారు ఓషో గారు. ఎందుకంటే 4వ వాడు సైలెన్స్లో ఉన్నాడు. సైలెన్స్ ఈజ్ ద ఆన్సర్. సత్యం గురించి చెప్పాలి, ఆత్మ గురించి చెప్పాలంటే సైలెన్స్ ఈజ్ ద ఆన్సర్. ఆత్మ గురించి మనం ఏం చెప్పినా తప్పే అవుతుంది. అలాగే దైవం గురించి, అహం బ్రహ్మాస్మి లేదా బ్రహ్మం గురించి ఏం చెప్పినా తప్పే అవుతుంది. ప్రయత్నించారు లేండి, తీవ్రంగా ప్రయత్నించారు చెప్పడానికి, మనకి ఏదో విధంగా హింట్ ఇవ్వడానికి. హింటే అది, అంతేగాని అది రియాలిటీ కాదు. ఎవరికి నీ అనుభవం ద్వారా, అంటే అనుభవం ఉండడం వల్ల వేరే ప్రాపంచిక అనుభవం కాదు, జ్ఞాన సాధన ద్వారా నువ్వు పుచ్చుకునేటువంటి గొప్ప జ్ఞానం అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, బోధర్మ ఏమన్నాడు, చాలా అదృష్టవంతుడు అన్నారు కదా, ఆయన సైలెన్స్లో ఉన్నాడు. 4వ వాడు ఐ కాంట్ సే అన్నా, నేనేం చెప్పలేకపోతున్నాను అంటే చెప్పాడు, ఏదో ఒకటి చెప్పాడు కదా, నేనేం చెప్పలేకపోతున్నాను మాట కూడా చెప్పాడు. ఆ మాట కూడా చెప్పకుండా మౌనంలోకి వెళ్ళాడు. అప్పుడు బోధధర్మ ఆ కళల్లోకి చూస్తూ ఉన్నాడు, అంతే, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అతని కాళ్ళకి నమస్కారం చేశాడు ఆ 4వ వాడు. అప్పుడు బోధధర్ముడు అన్నాడు, ఈ 4గురిలో ఒకడున్న ఎముకలయ్యారు, 2వ వాడు నా మాంసమయ్యాడు, 3వ వాడు నా రక్తమయ్యాడు, 4వ వాడు నా ఎసెన్స్ అయిపోయాడు. ఎసెన్స్ అయిపోయాడు. బోధి ధర్మ అంటే ఆ ధర్మము, సత్యబోధ చేయడం కోసమే ఆయన అక్కడికి వెళ్ళాడు. సో మొత్తం ఎసెన్స్ అయిపోయాడు. అది ఆ విషయం అక్కడ ఆయనకి అక్కడ అది లేదు. ఇక్కడ ఏమయ్యాడు, బౌద్ధర్ముడి దగ్గర ఆ 4వ వాడు అన్నాడు, 4th వే, అక్కడ 3rd వేతోనే అయిపోయింది. సో జీసస్ వాస్ సో నాట్ సో ఫార్చునేట్, అంత అదృష్టవంతుడు కాలేకపోయాడు అని అంటారు ఓషో. కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది. చైనాలో ముందు లావోచు, చువాంగ్చు అనేవాళ్ళు అక్కడ బాగా దున్ని పెట్టారు, నేల సరిచేసి పెట్టారు. అప్పుడు బౌద్ధధర్ముడు ప్రవేశించినప్పుడు విత్తడానికి నేల సంసిద్ధంగా ఉంది. అంచేత అక్కడ పంట పండింది. బుద్ధుడి యొక్క విత్తనం అక్కడ పడింది. బుద్ధుని యొక్క బోధ అక్కడది పంట పండింది ఆ చైనాలో. అక్కడ ఆ పంట పండింది అంటే అక్కడ పుష్పాలు వికసించినాయి. పంట పండడం అంటే అంతే కదా, ఫలసాయం వచ్చింది అలా. సో ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చేసినాయి అక్కడ, చాలా బ్యూటిఫుల్గా చైనాలో. అక్కడ జీసస్ వాస్ నాట్ సో ఫార్చునేట్. జీసస్ అంత అదృష్టవంతుడు కాదు. అక్కడ సాయిల్ రెడీగా లేదు. ఆయన ఎంతో కష్టపడ్డాడు, 3 సంవత్సరాలు తీవ్రమైన శ్రమ పడ్డాడు. ఎవరు సంసిద్ధంగా లేరు. అక్కడ చైనాలో లావోజు ఉన్నాడు, చువాంగ్చు ఉన్నాడు. కాకపోతే అక్కడ సెయింట్స్ ఉన్నారు, కానీ ఆ సైమన్ పీటర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మోరలిస్టులు, నైతిక ప్రవర్తన, ఇది తప్పు, ఇది తప్పు, సెక్స్ తప్పు, అలా తప్పు, ఇది తప్పు అని అనడానికి 10 కమాండ్మెంట్స్ చెప్పడానికి ఉన్నారు. జూయిస్ కూడా, కల్చర్ కూడా అంతే. సో వాళ్ళంతా అలాగే ఉన్నారు. మరి చైనాలో అద్భుతం, లావోజు ఏమన్నాడంటే, ఈ భేదాలన్నీ కూడా తప్పేనయ్యా అన్నాడు. అన్ని భేదాలన్నీ తప్పే. ఒకటి తప్పు అంటే ఇంకోటి తప్పు, ఒకటి మంచిది అంటే ఇంకోటి చెడు అని చెప్పాలి. అక్కడ ఇది మంచి, ఇది చెడు, బియాండ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ ముందే ఆ లావోజు బియాండ్కి వెళ్ళిపోయారు.
ఇది ఒకటి మంచి అంటే ఇంకోటి చెడుని మనం రుజువు చేయాల్సి వస్తుంది. అక్కడ డివిజన్ చేయడం, జీవితాన్ని డివిజన్ చేయడం అంటే చంపేయడమే. జీవితం అంటే మంచి మంచి చెడు అని చెప్పి మనం ఎంచుకుంటూ ఉంటే జీవితాన్ని చంపేసినట్టే అవుతుంది. ఇలా మంచి, అందుకోసమే జడ్జి నాట్ అని జీసస్ మొత్తుకున్నా ఇక్కడ అలాగే జరుగుతూ వచ్చింది, ఇప్పటికీ అలాగే జరుగుతూనే ఉంది. ఆ గురువు యొక్క వాక్కుని ఆచరణలోకి ఎవరు తీసుకురావడం లేదు. సో ఇది ఆ జీవితాన్ని అలా ఎప్పుడైతే మ్యాన్ ఓల్డ్గా ఉంటాడు అంటే అన్నీ ఉంటాయి, అన్నీ కలబోసే ఉంటాడు మనిషి అంటే. మనిషి అంటే అన్నీ కలబోసే ఉంటాడు. మ్యాన్ హూ వాజ్ ఫర్ ది ఓల్డ్, నాట్ ఫర్ ది డివిజన్. అక్కడ మనిషి అనేవాడు పరిపూర్ణంగా ఉంటాడు, అన్నీ కలబోసే ఉంటాడు. అంతేకాని ఒకేలాగా ఉండాలి అని మనం పెట్టుకుంటే జీవితం ఇలా నరకప్రాయం చేసుకుంటూనే ఉన్నాం. అది మంచి చెడు ద్వంద్వాల వెంట పడుకుంటూ మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం, వేదన పడుతూనే ఉన్నాం. బౌద్ధధర్ముడు చాలా అదృష్టవంతుడు. అండ్ ఐ హ్యాడ్ 4 disciples, నాట్ 3. ముగ్గురున్నారు శిష్యులు, ముగ్గురు కాదు. అంటే జీసస్కి ముగ్గురేనా శిష్యులు అని అనకండి, ఎంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ముగ్గురితో ఆటలు. ఇక్కడ జూయిష్ కల్చరు థామస్ అండ్ అట్ ద మోస్ట్ థామస్ వాజ్ పాజిటివ్. థామస్ రా అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్పడానికి ఏమీ లేదు. దైవం గురించి ఏం సత్యం గురించి ఏం చెప్పడానికి లేదు, జీసస్ గురించి ఏం చెప్పడానికి లేదు, గురువు గురించి ఏం చెప్పడానికి లేదు, దేవుడి గురించి ఏం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అక్కడ వ్యవసాయం ఏమీ జరగలేదు, అందుకే ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో ఎక్కడ ఈ దైవం గురించి మాట్లాడినప్పుడు బుద్ధుడు కూడా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఉన్నదంతా దైవమే, ఉన్నదంతా దైవమే అంత అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఆల్ దట్ ఈస్ ఉన్నదంతా దైవమే, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆ వ్యవసాయం చేయకపోతే, ఆ ధ్యానం చేయకపోతే, తన లోపల దానిపోతే ఉన్నదంతా దైవమే అన్న ఎరుకలో జీవించలేదు. సో బుద్ధుడు అందుకోసం మేము మౌనంగా ఉండేవాడు, దేవుని చెప్పేవాడు కాదు. దేవుడి గురించి నాకు ఆ మాటలు లేవయ్యా అని కూడా అనేవాడు కాదు. అసలు ఏం ఒక మాట కూడా బయటికి కాదు. అనేక విషయాలు బుద్ధుడు అనేక విషయాలు మాట్లాడతాడు, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి సైలెన్స్ అయిపోతాయి. అసలు విన్నట్టే ఉంటాడు. దేవుడు అనే పదం విన్నట్టే ఉంటాడు, ఆ సబ్జెక్ట్ డ్రాప్ చేస్తాడు. మీరు దేవునికి రూపం లేదు అని మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఏం చెప్తున్నావు నువ్వు, రూపం లేదా అని అంటాడు. నీకు తెలుసా రూపం లేదని? ఇలా ఆర్గ్యుమెంట్స్ దేవుడి గురించి మొదలెట్టి మాట్లాడుతుంటే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే నువ్వు ఏ ఒడ్డుకి చేరవు. దేవుడు ఒకవేళ లేదు, నీ దేవుడికి రూపం ఉన్నాడు అని అన్నా అది కూడా ప్రాబ్లం అవుతుంది. రూపం ఉంటే సో ఆల్ దట్ ఈస్ ఉన్నదంతా దైవమైంది. దైవాన్ని వ్యక్తీకరించలేము అని మనం అడిగాము. అదేంటి శ్లోకాల్లో చెప్పుకుంటూ ఉంటాం. మనం అది గురించి ఏమి చెప్పినా తప్పే అవుతుంది. ఎందుకంటే దానికి ఎక్కడ మనకి ఇది అది అని లోపలికి వెళ్తే కానీ తెలిసింది, కానీ పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నా తప్పు. అది మాటలు పనికిరావు. అయితే ఇక్కడ మాస్టర్, మై మౌత్ విల్ నాట్ బి కేపబుల్ ఆఫ్ సేయింగ్ హూ యు ఆర్. మీరు చేసేన్నాడు, ఒరే బాబు నేను నీ మాస్టర్ని కాదు. ఐఎమ్ నాట్ దై మాస్టర్, నేను నీ గురువుని కాదు. బికాస్ నోబడీ అండర్స్టాండ్స్. నన్ను ఎవరు అవతారం చేసుకోలేదు.
నన్ను ఎవరు అవగాహన చేసుకోలేనప్పుడు నేను మీకు మాస్టర్ని ఎలా అవుతాను? నన్ను మీరు ఎవరు అవగాహన చేసుకోలేరు, నేను మీకు మాస్టర్ అవుతాను. నన్ను అంటే ఇక్కడ ఏమంటారు, ఇఫ్ యూ అండర్స్టాండ్ దెన్ యూ కెన్ అవగాహన చేసుకుంటే నువ్వు శిష్యుడు. దేవాలయంలో ప్రవేశిస్తాం. ఎక్కడ దేహమే దేవాలయం బాబు, నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఓన్లీ దెన్ యూ కెన్ ఎంటర్ ద బీయింగ్ ఎస్ ఎ మస్ట్. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు, ఆ శరీరం దేవాలయము, ఆ దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు ఆ గురువు దొరుకుతాడు నీకు. అందుకోసమే పితామహ పత్రిజీ మనకు శ్వాసీ గురువు. సో యూ నీడ్ నాట్ రన్ ఫర్ ది గురువు ఎనీవే. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ గురువు నీ చెంతనే ఉన్నాడు, నీ వద్దనే ఉన్నాడు. నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను పట్టుకునే ఉన్నాడు, కానీ నువ్వు ఎప్పుడో కానీ గుర్తుకురాదు. శ్వాస మీద ధ్యాస పెట్టు అని అన్నారు. సో జీసస్ ఏమన్నారు, ఐ ఆమ్ నాట్ ద థై మాస్టర్. ఆ ముగ్గురికి చెప్పాడు, నేను మీకు మాస్టర్నే కాదు. కానీ ఆ ముగ్గురులో ఒకడు నాకు దగ్గరగా వచ్చినట్టు ఉన్నాడు, కానీ మిస్ అయిపోయాడు. ఈ ముగ్గురులో వీడు బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్ అంటారు కదా, వీడు బెస్ట్. సో బట్ స్టిల్ నాట్ పర్ఫెక్ట్. సో బెస్ట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ గుడ్, బెటర్, బెస్ట్ ఉంది, బాగానే ఉంది, కానీ పర్ఫెక్ట్ కాదు. బెస్టే కానీ పర్ఫెక్ట్ కాదు, జస్ట్ అప్రాక్సిమేట్లీ బెస్ట్. ఈ కమ్స్ క్లోజర్, బట్ ప్రాబ్లం వచ్చింది అక్కడ, ఒక అవరోధం వచ్చింది. అతను ఇంకా మాటకి ఏమి ఫలము, మాటతో ఏం ఫలం లేదు. మనసు నిలపాలన్న జ్ఞానం అక్కడ వారికి తెలియలేదు. అందుకోసమే నన్ను మీరు సరిగ్గా అవగాహన చేసుకోలేదు. స్టిల్ బిలీవ్ ఇన్ వర్డ్స్. మాటలను పట్టుకొని నేను సూచిస్తూ ఉన్నాను. మాట కాదు నాయన, నీ లోపలే అంతా ఉంది. అయితే అంచేత అప్పుడు నేను వ్యక్తీకరించలేనండి, ఈ మాటలలో నేను చెప్పలేండి అని చెప్పుకుంటూ వచ్చాను. అంచేత ఐఎమ్ నాట్ థై మాస్టర్, నేను మీ మాస్టర్ని కాదు. పైపెచ్చు మీరు బాగా తాగి ఉన్నారు. యూ బికమ్ డ్రంక్ ఫ్రమ్ ది బబ్లింగ్ స్ప్రింగ్ విచ్ ఐ హ్యావ్ మెజర్డ్ అవుట్. నేను మీరు ఆ బుడగలు వస్తున్నటువంటి వాటిని మీరు తాగేశారు, నేను వాటన్నిటిని తీసివేశాను అని, కానీ వాటిని పట్టుకుని ఉన్నారు. అయితే కొన్ని మాటల్లో మరిన్ని విషయాలు ఎలాగంటే, ఆయన కొన్ని మాటలు చెప్పారు, ఆ మాటల్లో ఉన్న అంతరార్థాలు ఏంటనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 3 మాటలు చెప్పాడు ఆయన శిష్యుడికి. అని ఆ చెవిలో చెప్పినప్పుడు, ఏమి మీ చెవిలో ఏం చెప్పారు, నాకు కూడా చెప్పండి అని అమితా వాళ్ళు అడిగారు అనమాట. ఆ మిగతా వాళ్ళు అడిగిన దానికి ఏం చెప్పాడు ఏంటనే విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.